తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు గెలిపించే బాధ్యత పడింది. అది ఆయన రాజకీయంగా మరింత బలపడడానికి కూడా ఎంతో కీలకం. ఓ రకంగా రేవంత్ రెడ్డికి ఇది సవాల్ మాత్రమే కాదు, ఛాన్స్ లాంటిది కూడా. ఎందుకంటే లోక్సభ సీట్లను అత్యధికంగా గెలిపిస్తే ఆయనకు హైకమాండ్ వద్ద తిరుగులేని పట్టు లభిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పై ఆయన ముద్ర బలంగా ఉంటుంది. రేవంత్ రెడ్డికి మొదటి టాస్క్ పార్లమెంట్ ఎన్నికలు. 16 సీట్లలో కాంగ్రెస్ కు విజయావకాశాలు. అధికార పార్టీగా కాంగ్రెస్ కు అడ్వాంటేజ్. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పార్లమెంటు సీట్లను సాధించి పెట్టడం ద్వారా ఆయన మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. ఇందులో నుంచి ఓ స్థానాన్ని మజ్లీస్ నుంచి లాక్కోవడం కష్టం. మిగిలిన 16 స్థానాల్లోనూ కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉంటాయి. గతం వేరు, ఇప్పుడు వేరు. విజయం సాధించి అధికారంలోకి వచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఉండే క్రేజ్, రేవంత్ రెడ్డి బలమైన నాయకత్వం తోడైతే స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ పై నమ్మకం పెట్టుకున్న హైకమాండ్ ఆయనకే ఫ్రీ హ్యాండ్ ఇస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వరకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కే ఫ్రీ హ్యాండ్. అత్యధిక సీట్లు గెలిపించే టార్గెట్. తెలంగాణ పీసీసీ చీఫ్ గా పార్టీని అధికారంలోకి వచ్చేలా చేసిన రేవంత్ రెడ్డి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి పొందారు. కాంగ్రెస్ లో 2 పదవులు ఒకరికే కొనసాగించే సాంప్రదాయం లేదు. కానీ రేవంత్ కు మాత్రం మినహాయింపు ఇస్తోంది. రేవంత్ సారథ్యంలోని పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనను ఇప్పటికే రాష్ట్ర నేతలకు హైకమాండ్ పంపింది. ఈసారి తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించుకునే బాధ్యతను తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. అందుకే అభ్యర్థుల ఎంపికతో పాటు మొత్తం బాధ్యతలు రేవంత్ కే కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. గత 2 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఫలితాలు. ఈసారి అధికార పార్టీ హోదాతో బరిలో. స్టార్ లీడర్ రేవంత్ నాయకత్వంతో బలోపేతం. కాంగ్రెస్ కే పనిచేయనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీకి గత 2 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దగా సీట్లు రాలేదు. 2-3 స్థానాలే వస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం డబుల్ డిజిట్ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించడానికి అవకాశం ఉంది. పైగా ఇప్పుడు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఉండనే ఉంటుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన క్రేజ్ కూడా ఉంటుంది. యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో దూకుడైన పరిపాలన కూడా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్న అభిప్రాయం ఉంది. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినప్పటికీ జాతీయ రాజకీయాల ప్రాధాన్యంతో ఓటింగ్ జరుగుతుంది. దానివల్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఎక్కువ ఎంపీ సీట్లను గెలిపిస్తే రేవంత్ కు మరింత బలం. టీపీసీసీ చీఫ్ గా తాను చెప్పిన వ్యక్తే నియామకం. హైకమాండ్ తెలంగాణ ప్రతినిధిగా తనను మాత్రమే చూసే ఛాన్స్. ఈ అడ్వాంటేజ్ లను రేవంత్ రెడ్డి ఉపయోగించుకొని పార్లమెంట్ లో అత్యధిక సీట్లు గెలిపించాల్సి ఉంటుంది. అలా గెలిపిస్తే రేవంత్ రెడ్డి చెప్పిన వారికే పీసీసీ చీఫ్ పదవి ఇస్తారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే నేత అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ తన పరపతిని పెంచుకుంటే, వర్గ పోరాటానికి సిద్ధమైతే మాత్రం గడ్డు పరిస్థితి ఎదురవుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇలాంటి వర్గ పోరాటమే కారణమని చెబుతున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఎక్కువ ఎంపీ సీట్లను గెలిపించి తన చాయిస్ మేరకు టీపీసీసీ అధ్యక్షుడిని నియమించుకునేలా రేవంత్ చేసుకునే అవకాశము ఉంది. కాంగ్రెస్ పార్టీలో మెరిట్ చూపించి పలుకుబడి పెంచుకోవచ్చు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు అవకాశం వచ్చిందని చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కు అడ్వాంటేజ్. ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ లో బలమైన నేతల్లో ఒకరుగా రేవంత్. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మంచి ఫలితాలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోవడం, గ్రేటర్ పరిధిలో కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్ కు కలిసి వచ్చేలా చేస్తున్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఊహించని విధంగా ఉండనున్నాయి. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అత్యంత బలమైన నేతగా ఎదుగుతారు.